హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20 Pro ఉంది కదా, K20 Proలో మనం ఏదైనా కస్టమ్ రోమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి రోమ్ అయితే బూటింగ్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఇలా ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం TWRP రికవరీ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇట్లాంటి ఎర్రర్ని ఎలా రెక్టిఫై అయ్యేలా చూద్దాం. దానికైతే మనకి PCR ల్యాప్టాప్ అయితే అవసరం అవుతుంది. టోటల్ మనకి ఈ ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి vbmeta ఫైల్, ఇమేజ్ ఫైలు. అట్లాగే ఇది వచ్చి TWRP రికవరీ ఫైల్. ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ టూల్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ బాక్స్ రికవరీ. ఓకేనా, ప్లాట్ఫామ్ టూల్స్ ఉంది కదా ఇక్కడ, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హీర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అయిపోయింది కదా, ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది మనకి. ఇక్కడ TWRP ఫైల్, vbmeta ఇమేజ్ ఫైల్, రెండు ఫైల్స్ ఉన్నాయి కదా, రెండు ఇమేజ్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి కట్, ప్లాట్ఫామ్ టూల్ ఫోల్డర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాటస్ బార్ ఉంది కదా, అక్కడ టైప్ చేసి CMD అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్. కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కమాండ్ వచ్చేసి fastboot ఫాస్ట్ బూట్ స్పేస్ ఇచ్చి DEVICES అని టైప్ చేయండి. ఎంటర్ ఇస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఫాస్ట్ బూట్ స్పేస్ ఇచ్చి ఫ్లాష్, మళ్ళీ స్పేస్ ఇవ్వండి, vbmeta మళ్ళీ స్పేస్ vbmeta.img టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. మనకి ఈ విధంగా అయితే కనిపించాలి సక్సెస్ఫుల్గా. అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసి fastboot ఫాస్ట్ బూట్ స్పేస్ ఇచ్చి ఫ్లాష్ స్పేస్ ఇచ్చి RECOVERY ఫాస్ట్ బూట్ ఫ్లాష్ రికవరీ. అయిన తర్వాత ఇక్కడ TWRP ఇమేజ్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసి సింపుల్గా ఎంటర్. మనకి ఈ విధంగా అయితే చూపించాలి. ఇలా చూపిస్తే మనకి పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయినట్లు లెక్క. మొబైల్ని పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉంది కదా, ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకోండి. ఇన్స్టాల్ అయింది కదా. ఇన్స్టాల్ అయిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే కేబుల్ని అలాగే ఉంచేసేయండి. జస్ట్ మనం మొబైల్ కనెక్ట్ చేయగానే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే చూపిస్తుంది కదా, మీకు ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో ఇప్పుడే బ్యాకప్ చేసేసుకోండి. బ్యాకప్ చేసుకున్న తర్వాత మీరు OS ఇన్స్టాల్ చేయాల్సిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఆక్సిజన్ OS ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆక్సిజన్ OSకి సంబంధించిన ఫైల్స్ అయితే నేను దీనిలో కాపీ చేశాను. ఓకేనా, అయిన తర్వాత ఇక కేబుల్తో పని అయిపోయింది. కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేసేసేయండి. అయిన తర్వాత వైపు, అడ్వాన్స్డ్ వైపు, వాల్యూ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేసేసిన తర్వాత ఫర్ సపోజ్ ఇప్పుడు OS ఫైల్ ఉంది కదా, ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఎర్రర్ చూపించింది కదా. మనకి OS ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇటువంటి ఎర్రర్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే కనుక సింపుల్గా ఇక్కడ ఆరెంజ్ బాక్స్ రికవరీ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. ఆరెంజ్ బాక్స్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది కదా. అయిన తర్వాత వాల్యూ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేసుకోండి. చేసి ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం OS ఫైలు. అయింది కదా. ఓఎస్ అయితే మనకి
ఎటువంటి ఎర్రర్స్ లేకుండా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. జస్ట్ రీబూట్ సిస్టమ్. మనకి బూటింగ్ అయితే తీసుకుంటుంది కదా. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మన రెడ్మీ K20 Proలో ఫాస్ట్ బూట్ మోడ్కి సంబంధించిన ఇష్యూ కానీ, అట్లాగే TWRPకి సంబంధించిన ఇష్యూ కానీ, ఎర్రర్ 1 కానీ ఎర్రర్ 9 కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కస్టమర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్లాగే సేఫ్గా డేటా అయితే ఎలా బ్యాకప్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.